వస్తుంది. దాన్ని డైవర్ట్ చేయడానికి ఆ పదం వాడారు, బెట్టింగ్ యాప్లు లేకపోతే ఈ డేటాని. మీరు ఇప్పుడు మన డేటా మన దగ్గర ఉంది, అసలు మీకు వచ్చే దిక్కుమాలిన మెసేజ్లన్నీ యాడ్ అయ్యి మరి వాళ్ళందరి దగ్గర నుంచి లక్షల కోట్లు పెట్టుకుంటాడు ఎవడన్నా? అంత సన్నాసి ఎవడన్నా ఉన్నాడా? చీఫ్ గా 100 రూపాయలు 1000 రూపాయలకి దొరికే బోర్డులు ఉన్నాయి. ఇప్పుడు మీరు ఏదో సూపర్ బజార్లకు పోతారు, ఆ నెంబర్ అడుగుతారు, ఆ డేటా అంతా ఆడకపోతుంది. వాళ్ళు ఎన్ని కోట్లకు అమ్ముకున్నారు? ఎవడికి 50 లక్షల వీటికి అన్ని కోట్లకు అమ్ముకుంటే యూట్యూబ్ వాడు ఎన్ని లక్షల కోట్లు కొనుక్కోవాలి, అమ్ముకోవాలా? వాడు ఎందుకు అమ్ముకుంటారు? మరి ఎందుకు అమ్ముకోవట్లేదు? అదేం అమ్ముకోడు. బెట్టింగ్ యాప్లు అంటారా? ఆ రోజున బెట్టింగ్ యాప్ల మీద నిషేధం ఏడు ఉంది? వీళ్ళందరూ ఎందుకు అడ్వర్టైజ్ చేశారు? ఇప్పుడు వీళ్ళని ఈడీ కూడా విచారించింది. వాళ్ళు ఏం చెప్పారు? ప్రకాష్ రాజులు వీళ్ళందరూ ఇదే హీరోలు కదా బెట్టింగ్ యాప్లకు ప్రచారం చేసిన. ఏమన్నారు మరి? అప్పుడే బెట్టింగ్ యాప్లకి పెట్టేశాడు. బెట్టింగ్ యాప్ క్లిక్ చేస్తే తర్వాత వద్దంటే అడేమన్నా బలవంతంగా నీతో ఆడిస్తాడేంటి? అదే కదా బెట్టింగ్ యాప్ లో ప్యాకాట నీతో బలవంతంగా ఆడిస్తాడేంటి? ఇప్పుడు లేవా ఏంటి లింకులు? అది అయినోడు వస్తాడు. ఇప్పుడు మందు తాగినోడిని నువ్వు బలవంతంగా తాగించట్లేదు. ఇక ఇది ఇప్పుడు లెక్కనైతే సినిమాల్లో చూస్తే ప్రతి సినిమాలో సిగరెట్ తాగడంలో తప్పులేదు, మందు తాగడంలో తప్పులేదు, పడుకోవడంలో కూడా తప్పులేదు. అయ్యే కదా నువ్వు చూపెడతాను సినిమాలు. ఎంతమందితో పడుకుని ఇప్పుడు ఏదో గర్ల్ ఫ్రెండ్ ఏదో సినిమా అన్నట్టు దాని గురించి కూడా చర్చ జరుగుతుంది. మీరు వ్యవస్థను నాశనం చేస్తారు, కుళ్ళు వ్యవహారాల కిందకి మార్చేస్తున్నారు యువతరాన్ని. మీ భావ